గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని మండిపడ్డారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. చంద్రబాబు తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే తిరుమల లడ్డుపై వివాదం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్పై బురద చల్లేందుకే చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని ఉషశ్రీ విమర్శించారు. పాలిటిక్స్కి ఆయనే మారుపేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జీరో అయిపోయినారు. కాబట్టి ఈరోజు కేవలం బురద చెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లాలి అని ఈ తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే ప్రకారం ఆయన అందరికీ చెప్పుకుంటున్నారు. అయితే దీంట్లో వాస్తవం అసలే లేదు. తిరుపతి వెంకటరమణ స్వామి పైన ఆయన పేరుతో ఎవరైనా ఇట్లా చెడు రాజకీయాలు చేస్తే నిజంగా వాళ్ళు నాశమైపోతారు అనే దానికి ఇదే ఉదాహరణంగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన ఏ వేదిక పైన మాట్లాడినాడో టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా 100 days సంబరాలు చేసుకునే ఒక వేదిక పైన ఆయన మాట్లాడే హక్కు అసలు లేదు. ఎందుకంటే ఆ ఒక టెస్ట్ గురించి మాట్లాడాలన్నా, ఆ ఒక రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా కూడా స్పెసిఫైడ్ అథారిటీస్ ఉంటారు, అఫీషియల్స్ ఉంటారు, వేరే వేదిక ఉంటుంది. అది కాకుండా కేవలం ఆయన 100 days పూర్తిగా ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి దాన్ని మలుచుకోవాలా, దాన్ని డైవర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వెంకటరమణ స్వామిని తీసుకొని వచ్చి రాజకీయంగా మాట్లాడేది చాలా 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 దురదృష్టకరం.